నిర్జల ఏకాదశి రోజున మనం ఏం చేయాలంటే అస్సలు వాటర్ మనం తాగకూడదు. ప్రొద్దున్నే లేస్తాము, స్నానం చేస్తాము, శుద్ధ బట్టలు వేసుకుంటాము, గౌరీదేవిని పూజ చేస్తాము, చంద్రుడికి పూజ చేస్తాము, అంబరీషుడి వ్రతాన్ని చదువుకుంటాము. అంబరీషుడు ఏం చేస్తాడంటే ఆయన ఏకాదశి వ్రతం అంతా చేసిన తర్వాత మర్నాడు ద్వాదశి రోజున భోజనం చేయాలి. ఈ ఆశ్రమాల్లో మా గురుగారు ఆశ్రమాల్లో అక్కడ ఇక్కడే నేను ఇందాక చెప్పినట్టుగా ఏం జరిగిద్ది, నిమ్మకాయ వాటర్ తాగిన తర్వాత కడుపు వాష్ అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తిన్న తర్వాత బాడీ సెటరేట్ అవుతూ ఉంటుంది లైట్గా ఫ్రూట్స్. ఆ తర్వాత కిచిడి అని ఉంటుంది, ఆల్ వెజిటబుల్స్ ఆర్ గ్రీన్ లీవ్స్తో తయారు చేసిన అన్నాన్ని తిన్న తర్వాత అప్పుడు బాడీ సెట్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఇది అంబరీషుడు చేశాడు. అంబరీషుడు ఏం చేస్తాడు, దూర్వాస మహాముని తన శిష్యులతో వస్తాడు. వచ్చినప్పుడు రండి అని చెప్తాడు. ఏకాదశి వ్రతం చేస్తాడు కదా, ద్వాదశి రోజున మరి ఆ గడియలు వెళ్ళిపోతున్నాయి, ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి, వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఆయన ఇంకా రావట్లేదు, గెస్ట్ని పిలిస్తే దూర్వాసుడు. నేను ఏం చేయాలి అని చెప్పేసి ఈయన వాటర్ తాగుతాడు. పాపం వాటర్ తాగితే దూర్వాసుడు కోపం వచ్చేసి అంబరీషుడిని శపిచ్చేస్తాడు. నువ్వు నానా యోనుల్లో పుడతావు, అది ఇది అని శపిచ్చేస్తే, అంబరీషుడు ఎవరండి, ఎటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే ఇదంతా కూడా నిర్జల ఏకాదశి కథ అనమాట. అంబరీషుడు అనేటటువంటి వాడు విష్ణు భక్తుడైనటువంటి ఒక రాజు. ఆయన శత్రు రాజులు ఎప్పుడు కూడా నిరంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుతూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుద్దంటే శత్రు రాజులు ఆయన మీదకి దండెత్తి వచ్చారని తెలుస్తుంది. అప్పుడు అందరూ ఏం చేస్తారు, మామూలు మిగతా రాజులైతే తన మిత్ర రాజులందరినీ ఫోన్లు చేసుకొని మీరు రండి నాకు మన మీద గుండాలో 10 మంది వస్తే మనం ఒక 7-8 మందిని తెచ్చుకుంటాం కదా మనకు తెలిసిన వాళ్ళు, అలా పిలుచుకోవాలి. కానీ ఈ రాజు తన మిత్ర రాజులను ఎవరిని కన్సల్ట్ చేయకుండా తుంబోరా పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. ఈయన రాజుకు పిచ్చెక్కింది. శత్రురాజుల మీదకి వస్తే వీడు మిత్రరాజులని తన మిలిటరీ ఫోర్స్ని పోగేసుకోకుండా పాటలు పాడుకుంటున్నాడని అందరూ అనుకుంటారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు శత్రురాజులు వస్తారు, అంబరీషుడిని నరకాలని ఇలాగ కత్తులతో ఇలాగ వేయగానే వాళ్ళకి ఎవరికి కనబడకుండా వాళ్ళ చేతులన్నీ కట్ అయిపోయి పడిపోతున్నాయి. ఎవరైతే కత్తులు ఇలా అంబరీషుడి మీద పెడుతున్నారో చేతులన్నీ కట్ అయి పడిపోతున్నాయి. ఏమిట్రా అంటే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, మరి ఆ శ్రీమన్నారాయణమూర్తి అపార దయామయుడు, దుష్టజన వాళ్ళని చంపేవాడు, శిష్టజన రక్షకుడు సుదర్శన చక్రం ప్రయోగించాడు. టకా చేతులన్నీ పడిపోతున్నాయి. అప్పుడు ప్రజలంతా అయ్యా బాబో ఇంత గొప్ప మహాభక్తుడని, అంబరీషుడు ఆ లెవెల్ భక్తుడు. అటువంటి వాడు శ్రీమన్నారాయణ ఇదేంటి స్వామి, నేను నీ వ్రతం చేసుకుంటూ ఇలా చేస్తే దూర్వాస మహాముని నాకు శాపాలు పెట్టేస్తున్నాడు, నన్ను రక్షించు అంటే శ్రీమన్నారాయణమూర్తి సుదర్శన చక్రాన్ని ఇసురుతాడు. దూర్వాస మహాముని ఎవడు ఆయన, సాక్షాత్తు రుద్రుడి యొక్క శివుడి యొక్క కోపం నుంచి పుట్టినటువంటి వాడు. ఆ దూర్వాస మహాముని పరిగెడతాడనమాట సుదర్శన చక్రం బారి నుంచి రక్షించుకోలేక. అప్పుడు ఆ చక్రాన్ని మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ యొక్క అంబరీషుడి కాళ్ళ మీద పడు, అతను క్షమిస్తేనే నేను క్షమిస్తానంటాడు శ్రీమన్నారాయణమూర్తి. సుదర్శన చక్రం అప్పుడు విత్డ్రా అవుద్దంటే దూర్వాస మహాముని వెళ్ళి అప్పుడు సారీ అని పెద్దగా చెప్తాడు ఎవరికి, మన అంబరీషుడికి. అప్పుడు వదిలేస్తాడు. అప్పుడు శివుడు ఆయన ఏమంటాడంటే, విష్ణుమూర్తి ఎంత కరుణామయుడో చూడు, ఓకే దూర్వాస మహర్షి నువ్వు ఇచ్చినటువంటి శాపాలు వృధా కాకూడదు, మహర్షులు ఇచ్చినవి, వి విల్ రెస్పెక్ట్ ద సెయింట్హుడ్, సో నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి నానాయోనుల్లో ఆయన పుడతాడు. అదే మత్స్యావతారం, వారాహ అవతారం, నారసింహం, వామనావతారం, రామచంద్ర, ఇదంతా ప్రజల కోసం పనికొస్తుంది. కాబట్టి దూర్వాస మహాముని ఇదంతా లీల చేస్తాడు, శ్రీమన్నారాయణమూర్తి లీల. కాబట్టి ఆ కథ చదువుకొని ఆ వ్రతాన్ని చేసుకొని మనము నిర్జల ఏకాదశి రోజున అంబరీషుడి కథ ఎవరైతే చదువుతారో ఆ రోజున ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క కరుణా కటాక్షం మనకు లభిస్తుందమ్మా. ఇది వ్రత నియమం. పాయసాన్నాలు, పులిహారలు, నైవేద్యం మామూలే, ఇవన్నీను వ్రత కథ. ఇవంతా నిర్జల ఉపవాసం అంటే అది తేడా. ఇది ప్రతి ఏకాదశి రోజున కూడా ఈ కథ చదువుకోవచ్చు. ప్రత్యేకించి ఉత్తప్పుడు మిస్ అయిపోయినా నిర్జల ఏకాదశి రోజున మాత్రం ఇది కంపల్సరీ చదువుకోవాలమ్మా. కానీ ఇదంతా తెలియక అంటే ఎలా ఉంటారంటే పొద్దు నుంచి పాప అంతా తినకుండా ఉపవాసం ఉంటారు, సాయంత్రానికి వచ్చేసరికి ప్రసాదాలు చేసుకొని తింటారు. అంటే ఇంకా అయిపోయింది, కానీ అది చాలా తప్పు అంటారు అంతేనా? ఎందుకంటే నిర్జల ఉపవాసం రోజున కంపల్సరీ ఇదే ప్రొసీజర్. ఎవరికంటే ఎగ్జంప్షన్
ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి, వ్యాధి షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జంప్షన్, వాళ్ళు తినొచ్చు. మిగతా వాళ్ళు మంచి బలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్రత ఫలితం రావాలంటే కంపల్సరీ ఇలా ఉండాల్సిందే, ప్రతి ఏకాదశికి ఉండాల్సిందే. ఒకవేళ మామూలు ఏకాదశిలో ఉండలేకపోతే ఇంకా మామూలు మధ్యాహ్నం ఏదైనా తినడం, ఫ్రూట్స్ తినడం ఇలా. కానీ నిర్జల ఏకాదశికి మాత్రం ఈ నియమం తప్పదు తప్పదు తప్పదు. ఇది నిజం, ఇదే నిజం. ఒక రకంగా మన శరీరానికి కూడా ఇది మంచిది మెకానిజం. అందుకే ఋషులు పెడతారు. ఏంటంటే అంటే మన సనాతన ధర్మంలో మనం పాటించే ఆచారాలు కావచ్చు, పూజాధికాలు కావచ్చు, దానికి ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనం అదంతా గ్రహించక గుడ్డిగా వెళ్తూ ఉంటాం. 100% ఇది. ఋషులు అంటే సైంటిస్ట్లే ఋషులు. సెయింట్ అండ్ సైంటిస్టే సెయింట్. అందువలన అప్పుడు పిహెచ్డి, అప్పుడు సెయింట్, మామూలు ఏదో డిగ్రీ ఇస్తారు. సెయింటేజ్, సెయింట్హుడ్, ఇవన్నీ సెయింట్, సైంటిస్ట్ అంటాం, అదే అనమాట. సో